అంటే మొత్తంగా మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు మన వంటిల్లే వైద్యశాల అని. సో వంటింట్లో నిజంగానే మనం వినియోగించుకోదగినాయి లేదంటే వైద్యానికి వాడుకోదలుచుకున్నాయి అంటే మీరు ఇంకా వివరంగా ఏం చెప్పలేదు, 1-2 అంశాలు ప్రస్తావించారు. సో వంటిల్లు వైద్యశాల ఎలా సార్? ఒకనాడు మన చిన్నప్పటికి వెళ్ళిపోతే ఆ రోజు ఇన్ని టాబ్లెట్స్ లేకుండా కూడా మనం పెరిగాం, హాస్పిటల్కి వెళ్ళకుండా. ఎలా పెరిగామంటే ఆ ఇంట్లో వాము ఉండేది, మీకు గుర్తుంది? వాము ఇవాళ ఇంట్లో లేదు. చిన్నపిల్లలకు పెట్టేవాళ్ళు కదా. ఇంగు ఉండేది, ఇవాళ ఇంగు ఇళ్లలో లేదు. ఆ రోజు జీలకర్ర వాటర్లో వేసి వేడి చేసి జీలకర్ర నీళ్ళు తాగించడం ఉండేది. ఆ రోజుల్లో 3 నెలలకు 4 నెలలకు ఆముదం తాగించడం అనేటువంటి పద్ధతి ఉండేది. ఇలా చాలా రకాల మెథడ్స్ ద్వారా ఇప్పుడు దగ్గు వస్తే కరక్కాయ పగలగొట్టి చిన్న మొక్కిచ్చి దవడకు పెట్టుకున్నానా తగ్గుద్ది అనేటువంటి చెప్పే పద్ధతి ఉండేది. ఎన్నో ఇల్లే ఔషధశాల అంటానికి కావాల్సినవన్నీ కూడా మన చిన్నప్పటి రోజుల్లో ఉండేవి. క్రమంగా ఏమైపోయామంటే జబ్బు అంటే హాస్పిటల్కి వెళ్ళాల్సింది, జబ్బు తగ్గాలంటే టాబ్లెట్ మింగాల్సింది, అదేదో వజ్రాయుధం లాగా ఆ భ్రమ బిజినెస్ సొసైటీ కల్పించింది. దానివల్ల ఏమైపోయిందంటే సహజంగా అనుసరిస్తే తగ్గేటువంటి జబ్బుల్ని కూడా మందుల కోసం వెళ్ళిపోయి లాంగ్ పీరియడ్ జబ్బులుగా మార్చుకునేటువంటి దురవస్థ మనకు వచ్చింది. ఇప్పుడు దాన్నే మనం సరి చేసుకోవాలి, సరి చేసుకోగలం. మనవాళ్ళు మంచివాళ్ళు కదా, మంచిని గ్రహిస్తారు కదా. ఇప్పటికైనా మనం సరి చేసుకుని ఏం చేయాలి, ఇంట్లో ఉపయోగపడేటువంటివి ఏమి ఉన్నాయో అవన్నీ కూడా సమకూర్చుకునే స్థితి రావాలి. ఉదాహరణకి నేను ఒక 3-4 మీ ముందు ప్రపోజ్ చేస్తాను. గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు రోజు ఉదయం పాలకూర కరివేపాకు జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి, ఈవినింగ్ బూడిద గుమ్మడి జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి, దాంట్లో లైట్గా నిమ్మరసం తేనె యాడ్ చేసి గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది. గర్భసంచి సమస్యలు ఉంటాయి, ఉదాహరణకి వైట్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది అనుకోండి, ఇబ్బంది పడుతుంటారు. మార్నింగ్ పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్, ఈవినింగ్ మునగాకు కరివేపాకు జ్యూస్ తాగటం మొదలెట్టారనుకోండి, ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని ప్రాబ్లం తగ్గిపోతుంది. ఇప్పుడు మొలలు ఫిస్టుల లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 2 జ్యూసులు తాగుతూ వాళ్ళు మాంసాహారం, కోడిగుడ్లు, వేపుడు కూరలు ఇలాంటివి మానేసి నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తింటాం మొదలెట్టారనుకోండి, 2-3 నెలలు అయ్యేసరికి కంప్లీట్ ప్రాబ్లమే లేకుండా పోతుంది. ఇప్పుడు ఉదాహరణకి కిడ్నీలో రాళ్ళు ఉంటాయండి, దానికి ఏ మందు వాడాలా అంటారు. నేచర్ ఎంత అద్భుతంగానో కొండపిండి ఆకు సృష్టించింది. పిండి కూరాకు అంటారు చూడండి, పిండి కూరాకు అంటారు. దాన్ని తెచ్చి జ్యూస్ చేసి తాగారనుకోండి తగ్గిపోతే. మార్నింగ్ కొండపిండి ఆకు జ్యూస్ తాగుతూ ఈవినింగ్ రణపాల ఆకు ఉంటుంది, రణపాల జ్యూస్ చేసి తాగారనుకోండి నీళ్ళు ఎక్కువ తాగుతూ కిడ్నీలో రాళ్ళు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఎంత అద్భుతమైనటువంటి విషయాలు నేచర్లో ఉన్నాయి. ఇవన్నీ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే ఇల్లు హాస్పిటల్ కాక ఇంకేమవుతుంది, ఆ జ్యూసులు తయారు చేసే అమ్మ డాక్టర్ కాక ఇంకేమవుతుంది. ఎంతమందికో కిడ్నీలు ఆపరేషన్ అవుతున్నాయండి, ఎంతమందికో ట్రాన్సిల్స్ ఆపరేషన్ చేసి కుక్కలకు పిల్లకేస్తున్నారండి, ఎంతమంది స్త్రీలకు గర్భసంచులు కోసేసి కుక్కలకు పిల్లలకు ఆపరేషన్ అని పేరుతో పడేస్తున్నారండి. ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ ఎదుర్కోగలిగే స్థితి మానవుడికి ఉంది. ఎలా? నేచర్ని అనుసరించడం ద్వారా మాత్రమే. నేచర్ నుంచి దూరం అయితే, మట్టి నుంచి చెట్టు నుంచి దూరమైన మనిషికి రసాయనిక పదార్థాలే ఆహారంగా చుట్టాలుగా మారితే ఈ జబ్బులు తప్ప ఇంకేమొస్తాయండి. ఓకే, సో ఒంటింట్లో ఉన్న ఈ అంశాలన్నీ వాడుకుంటే, ఈ వస్తువులన్నీ మనం వాడుకోగలిగితే సో హాస్పిటల్కి పోయే బాధ తప్పుతుంది అన్నది మీరు చెప్తున్నా. అవునండి, అందుకే ఇల్లు వైద్యశాల, వంటగది మందుల షాపు, తినే ఆహారం మందు అవి తయారు చేసే అమ్మాయి డాక్టర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఒక నానుడు ఉండేది, సర్వరోగ నివారణి పెన్సిలిన్ అని. అంటే మీరు చెప్తుంది ఏంటంటే మొత్తంగా కేవలం నేచర్కి దగ్గరగా ఉండడం వల్లనే మనం ఈ రోగాల నుంచి దూరం కావడం కానీ లేకపోతే అవి రాకుండా కాపాడుకోగలమని అంటున్నారు. అంటే ఇది నిజంగానే ఆచరణలో సాధ్యమవుతుంది అంటారా మీరు? అవుతుంది, మన వాళ్ళకి అర్థమైనప్పుడు అవుతుంది. ఉదాహరణకి మీరన్న పెన్సిలినే చూద్దాం. ఆనాడు పెన్సిలిన్ సర్వరోగ నివారణి అన్నారు, కానీ ప్రాక్టీస్ ఏం చెప్పింది? పెన్సిలిన్ వాడితే అనేక రకాల జబ్బులు వస్తాయి, దాన్ని నిషేధిస్తే తప్ప పరిష్కారం లేదని పెన్సిలిన్ నిషేధించుకున్నాం కదా. ఒకటి. రెండోది గమనించండి, మీకు ఒకనాడు గ్రామాల్లో చెరువుల పక్కన ఇక పెద్ద పెద్ద గద్దలు ఉండే, ఇంతలా ఉండేటువంటి గద్దలు ఉండే, రాబందులు. కరెక్ట్ చెప్పారు, వెల్చర్స్, రాబందు. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎతకండి, ఏ ఊర్లోనైనా ఒక రాబందు చూపించగలండి. కాదు, భారతదేశం అంతా ఎతకండి, ఏ స్టేట్ లోనైనా ఒక రాబందు చూపించగలరా అని చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో వాటి సంరక్షణ కేంద్రం అంటే 99% రాబందులు లేకుండా పోయి ఎక్కడో ఒకటి మాత్రమే కనపడితే అమ్మో సంరక్షిద్దాం పట్టు లేకుండా పోతుంది అనే పరిస్థితి అంతరించిపోతున్న జాతుల్లో జరిగింది. రైట్, ఎందుకు చేరింది అనేది కీలకమైన ప్రశ్న. ఎందుకు అలా జరిగింది అనేది, ఎందుకు జరిగింది అంటే పశువులకి వాడుతున్నటువంటి వివిధ రకాల పెయిన్ కిల్లర్స్ వల్ల ఆ చనిపోయిన శవాలను తిన్న ఈ రాబందుల శరీరాల్లోకి వెళ్ళి వాటి కిడ్నీస్ని ఫెయిల్ అయ్యేట్టు చేసినాయి.
సో మొత్తం కిడ్నీలు ఫెయిల్ అయిన జాతంతా చనిపోయింది. 2 పశువులకు వాడే స్టెరాయిడ్స్ ఏం చేసినాయి అంటే స్పెర్మ్ కౌంట్ లేకుండా పోయేట్టుగా చేసినాయి రాబందుల్లో. దాంతో ఆ జాతి లేకుండా పోయింది. అంటే ఒక పెన్సిలిన్ ఏం చేసి పెట్టింది, నష్టం చేసి పెట్టింది. ఆ పశువులకు వాడిన ఒక స్టెరాయిడ్ కానీ ఒక పెయిన్ కిల్లర్ కానీ ఏం చేసింది, నష్టపెట్టింది. ఇదంతా మనం చూస్తున్నాం కదా, అది పశువులకు కదా అనుకుంటున్నాం, కానీ అవే పెయిన్ కిల్లర్స్ వాళ్ళ మనుషులు వాడుతున్నాం, అదే స్టెరాయిడ్స్ వాళ్ళ మనుషులు వాడుతున్నాం. మీరు గమనించండి, ఎక్కడో ఒక చోట మాత్రమే ఉండేటువంటి స్పెర్మ్ కౌంట్ లేదనే కేసులు ఇప్పుడు ఎంత చూస్తున్నామో, చాలా ఎక్కువైపోతుంది. ఎంత చూస్తున్నామో. ఎక్కడో ఒక చోట ఉండే పిల్లలు పుట్టట్లేదు అనే సమస్య, ఇది మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ, లేదా గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవడం, లేదా ఓవరీస్లో సిస్టులు ఫామ్ అవ్వడం, ఎగ్స్ తయారు కావడం లేదా అనడం, ఇలాంటి పిల్లలు లేని సమస్యలు స్త్రీలలో పురుషుల్లో. మిలిటరీ మెన్ లాగా ఉంటారు, ఏంటంటే స్పెర్మ్ కౌంట్ 0 అంటారు. ఇలాంటి ఎన్ని మందులు సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి కదా, ఏమండి ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి. అంటే ఎంత ఇబ్బందికరంగా ఉందో చూడండి. ఎందుకు ఇలా అవుతుంది అంటే 2 ప్రధానమైన కారణాలు. 1 పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్. 2 జీన్ మాడిఫైడ్ బాయిలర్ గుడ్లు, బాయిలర్ కోళ్ళు.